నువ్వు బలవంతాన తాళి కట్టింది తన జీవితం బావుండటం కోసమే అన్న నమ్మకాన్ని తనలో నువ్వు కలిగించాలి. సరస్వతికి జరిగిన నష్టం మన వల్లే పూడి తను సంతోషంగా ఉంటుంది అన్న ధైర్యాన్ని నువ్వే నింపాలి. అపార్థాన్ని తొలగించగలిగేది అభిమానం మాత్రమే. తను అసహించుకున్నా నువ్వు అసహనం కోల్పోకుండా ప్రయత్నం చేయి. నిజంగా నీ ప్రేమ తనకి అర్థమయ్యేలా చేస్తే సరస్వతి మనస్ఫూర్తిగా నిన్ను భర్తగా స్వీకరిస్తుంది. మీ ఇద్దరి మనసులు కలిస్తే నేను మీ అన్నయ్య కలవడం ఎంతసేపు చెప్పు? ఏం చేయాలో నువ్వే ఆలోచించు. వదిన చెప్పింది నిజమే అన్నయ్య. పెద్దనే తిరిగి వదిని చేరుకోవడం నీ చేతుల్లోనే ఉంది. మారుతి, ఏంటి మారుతి ఇది? నిజాన్ని ఎవరికి చెప్పకుండా నా గుండెల్లో దాచుకోవడం నా వల్ల కావట్లేదు అమ్మగారు. నేనంత వివరంగా చెప్పినా కూడా నీకు బుర్రకెక్కడం లేదా మారుతి? నేను చాలా కష్టంగా దాక్షాయిని విషయం నేనెవరికి చెప్పకుండా దాస్తుంటే నువ్వు ఆవేశపడి వీళ్ళకి నిజం చెప్పి ఇంట్లో శాశ్వతంగా సంతోషం అనేది లేకుండా చేద్దామనుకుంటున్నావా? అందరికీ అశాంతిని మిగిల్చాలనుకుంటున్నావా? మీరు లోపల బాధ పెట్టుకుని పైకి నవ్వు పులుముకుని తిరుగుతున్నారు. పెదబాబు గారేమో బాధను దిగమింగుకుని గంభీరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. శ్రావణ బాబేమో తన ప్రేమ కోసం మాత్రమే మీరంతా ఎలా అయ్యారనుకుంటున్నాడు. కానీ దీని వెనక దాక్షాయి నమ్మ కూడా ఉందని తెలుసుకోలేక వాళ్ళంతా కుమిలిపోతున్నారమ్మా. ఇంతమంది బాధను చూస్తూ నేను మౌనంగా ఉండటం నా వల్ల కావట్లేదమ్మా. అందుకే నాని బాబుకి శ్రావణ బాబుకి విషయం చెప్పేద్దాం అనుకుంటున్నాను. మారుతి, నువ్వు కొంచెం స్థిమితంగా ఉండి నిజాన్ని నీలోనే ఉంచుకోకపోతే సమస్యలు చాలా పెద్దగా అవుతాయి. సరస్వతి మనసులో ముద్రించుకున్న చెడు అభిప్రాయాన్ని తొలగించి శ్రావణికి దగ్గరయ్యేలా చేసి వాళ్ళిద్దరూ సవ్యంగా కాపురం చేసుకునేలా చూడాలి. దాక్షాయిని మనసులో రామరాజు గారి మీద, ఆయన కుటుంబం మీద పెంచుకున్న పగని చంపి తనని మంచి మనిషిని చేయాలి. నలుగురు అన్నదమ్ములు భార్యలతో కాపురం చేస్తూ ఒకే కుటుంబంలా కలిసి ఉండాలి. ఇవన్నీ జరగాలంటే మనం ఓర్పుతో ఉండాలి. సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరిని మారుస్తూ రావాలి. అవకాశం కోసం మనం ఎదురు చూడాలి, కానీ ఆవేశంతో మనమే అవకాశాన్ని చేతిలోకి తీసుకుంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. దాక్షాయినికి సంబంధించిన నిజం ఎవరికైనా నువ్వు చెప్తే
నా మీదొట్టే, నా మీదొట్టే. నీకు నిజం తెలుసన్న విషయం నీకు నాకు తప్ప దాక్షాయినితో సహా ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. అంతే. మీ మీద ఒట్టేయించుకున్న తర్వాత నేనెందుకు చెప్తానమ్మా? ఎవ్వరికీ చెప్పను. కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని మీరు కష్టపడుతున్నారు. మీ కోరిక తీరి అందరూ సంతోషంగా కలిసి ఉండాలని రోజు నేను దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. అలా ఉండడం తప్ప ఏమీ చేయలేని వాడిని, మీ బాధకు సహాయం చేయలేని వాడిని. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. పదములు కొరబడిని పెంచుటకు కరములు వరమడిగే కొంచుటకు శిరములు ఒరిగినవి తలచుకొని త్యాగశీలిని. నీ వల్ల మరోసారి నీ వల్ల నా కుటుంబానికి కానీ నా పరువు ప్రతిష్టలకు కానీ నష్టం జరిగితే మాకెవరికైనా తలవంపులు తెచ్చే పని నువ్వు చేస్తే అదే తాళిబంధానికి నువ్వు శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది. నాకు కాలం కలిసొచ్చి సీత మా మధ్య లేకుండా దూరంగా వెళ్ళిపోయింది. నా పగ సాధించుకోవాలి అంటే శ్రవణ్కి సరస్వతి ఎప్పటికీ దగ్గర అవ్వకూడదు. సీత ఈ ఇంటి గడప లోపల శాశ్వతంగా కాలు పెట్టకూడదు. దాక్షాయిని, నాకు ఆకలిగా ఉంది. సరే, నువ్వు వంట చేస్తే అందరం కలిసి తిందాం. మనతో పాటు వాళ్ళకు కూడా వండి పెట్టడం తప్పదు కదా. నీకు వంట రాదా? నాకు చేతగాదు సరస్వతి. నేను వంట చేస్తే ఇంట్లో ఏం జరుగుతుందో ఆల్రెడీ గతంలో చూసావుగా. మళ్ళీ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు? ఏ, నీకు కూడా సరిగా వంట రాదా? పర్వాలేదు, మేనేజ్ చేస్తాను. అయితే నేను నీకు సపోర్ట్ చేస్తాను. పద, వంట చేద్దాం. పద. నాని, నాని. వదినా, ఏంటోదినా? శ్రవణ్, నువ్వు ఇద్దరు భోంచేసేయండి. మీ అన్నయ్య కొంచెం లేటుగా వస్తారని చెప్పారు. తినాలంటే ముందు వంట చేయాలి కదండి. సరస్వతి వంట చేసేసింది. సరే, మీరు తినేయండి, మేము తర్వాత చేస్తాం. మార్తి, వాళ్ళకి వడ్డించు.
చూసావా శ్రావణన్నయ్య, సరస్వతి దూరం పెడుతుందని ఇందాక తెగ బాధపడిపోయావు. ఇప్పుడు మన కోసం ఇన్ని వంటలు చేసింది. మెల్లమెల్లగా మనతో కలిసిపోతుంది. అలాగే నీకు కూడా దగ్గరవుతుంది. మారుతి, నువ్వు కూడా తినొచ్చు కదా. మీకు పెళ్ళయ్యాక మొదటిసారిగా సరస్వతి గారు వంట చేశారు. మీ ఆవిడ వండిన వంట ముందు మీరు తినండి బాబు. అన్నయ్యతో పాటు నువ్వు కూడా తినొచ్చు కదా. పెట్టుకో మారుతి. వద్దు బాబు, నేను తర్వాత తింటాను. అమ్మా, ఇదేంట్రా నాని? సరస్వతికి నా మీద కోపం ఉంటే తిట్టొచ్చు, చీపురు తిరిగేసి కొట్టొచ్చు. నా శరీరాన్ని కత్తితో కండలు కండలుగా కోసి ఉప్పు కారం పెట్టొచ్చు, కానీ కూరలో ఇంత దారుణంగా కారం ఉప్పు వేసి మరీ భయంకరంగా శిక్ష వేయాలంట్రా? తేళ్లతో కుట్టించుకోవచ్చు, పాములతో కరిపించుకోవచ్చు, కానీ ఈ వంట మాత్రం తినలేవురా అన్నయ్య. వంట బాగలేదండి. నిజం చెప్పు మార్తి, నువ్వు ముందే రుచి చూసి మేము తినమంటే వద్దన్నావు కదూ. మమ్మల్ని ఇరికించడానికి మాతో తినిపించావు కదూ. అమ్మా, సరస్వతమ్మ గారి మీద కోపం నామే చూపిస్తారేంటండి? నేను రుచి చూడలేదండి బాబు. మీతో పాటే వచ్చాను కదా, నేనెప్పుడు రుచి చూశాను? ఒరే శ్రావణన్నయ్య, అన్నయ్య వాళ్ళు వచ్చారంటే ఈ ఫుడ్ అస్సలు తినలేరు. వాళ్ళు వచ్చేలోగా మనం ఏదైనా హోటల్కి వెళ్ళి క్యారెట్ తెచ్చారు. అదే కరెక్ట్ రా, పద వెళ్దాం. దా. అరే మారుతి, పదండి. అన్నయ్య, ఆ కమ్మటి వాసన ముక్కుకు తగులుతుంటేనే ఆకలితో కడుపులో డైనోసార్స్ పరిగెడుతున్నాయి. అవునరా, ఈ వంట చేసేది ఇంకెవరండి? అమ్మగారు. ఆ? శ్రావణన్నయ్య, అసలే 4 రోజుల నుంచి మనకిక్కడ సరైన అన్నం లేదు. బయటికెళ్ళినా కూడా వదిన చేతి కమ్మటి వంటకు మించిన భోజనం కూడా దొరకదు. అన్నయ్య వాళ్ళ కూడా తీసుకెళ్ళలేం. అందుకని వదిన వండిన భోజనాన్ని మనం ఒక పట్టుపట్టి అన్నయ్య వాళ్ళకి క్యారేజ్ పట్టుకెళ్దాం. ఏమంటావు? వదిన చేతి అమృతం తిందామంటే నేనెందుకు వద్దంటాను? పద లాగిద్దాం. పదన్నయ్య. ఆగండి బాబు. ఆ? పెద్ద బాబు గారి మాట మర్చిపోయారా బాబు? మిమ్మల్ని అటు వెళ్ళొద్దన్నారు. అమ్మగారిని కలవడానికి వీల్లేదన్నారు. మీరేమో ఏకంగా భోజనం చేసేద్దాం అంటున్నారు. బాబు గారి తెలితే ఇంకేమైనా ఉందండి? మీరు వెళ్ళి బయట నుంచి భోజనం తెచ్చండి. కావాలంటే మీ బదులు అమ్మగారు వంట నేను పట్టు పడతాను. ఆహా, నువ్వు దీని దగ్గరికి వెళ్తే మాత్రం అన్నయ్య ఊరుకుంటాడా? ఆంజనేయుడు లంకలో ఉన్న సీతమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు, అయోధ్యలో ఉన్న రామయ్య దగ్గరికి వెళ్ళొచ్చు. మళ్ళీ పోలికొకటి. ఇదిగో, మనం ముగ్గురు వదిన దగ్గరికి వెళ్ళి భోంచేద్దాం. ఈ విషయం మనలోనే ఉండాలి. అన్నయ్య వాళ్ళకి మాత్రం హోటల్ నుంచి తెచ్చినట్టు కవర్ చేద్దాం. ఇది ఫిక్స్. అదే గారు. వదిన చేతి వంట తింటే అన్నయ్యకు కూడా మార్పు రావచ్చేమో. ఆ, ఆ. ఇదిగో ఆంజనేయ, నువ్వు పొరపాటు నీ విషయం నోరు జారితే సరస్వతి చేసిన వంట నీ నోట్లో కుక్కుతా. బెదిరిస్తారా బాబు? నేనేం చెప్పలేండి, పదండి. ఆయ్. రారా. శ్రావణన్నయ్య, వంటల టాపిక్ వస్తే ఎవరైనా నలభీమ పాకం అంటారు కదా. మన వదిన చేతి భోజనం తింటే దేవతలు కూడా అమృతాన్ని వదిలేసి ఈ భోజనం తినడానికి రోజు భూమి మీదకి వస్తారు. వేసిన బిస్కెట్స్ చాలు కానీ మీ అన్నయ్య వాళ్ళు షాప్ నుంచి వచ్చి మిమ్మల్ని నా దగ్గర చూశారంటే మీకు దేహశుద్ధి చేస్తారు. సరస్వతి వదిన చేసిన భోజనం తినడం కంటే అన్నయ్య చేతిలో దెబ్బలు తింటమే బెటర్ వదినా. అదేంటి? అవును వదినా, ఇప్పుడే తను చేసిన వంట రుచి చూసాం.
ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే మైకం కమ్మి ప్రపంచం అంతా కళ్ళ ముందు గిర్రుని తిరిగింది వదినా. అవునండి ప్లీజ్ వదినా, మాకు కూడా భోజనం రత్నం పెట్టు గారు. హె, మీకేమైనా పిచ్చా? నా విషయంలో మీ అన్నయ్య ఎంత సీరియస్గా ఉన్నారో తెలిసి కూడా నా దగ్గర తింటారంటారేంటి? ఆయనకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేను మీకు భోజనం పెట్టడం కుదరదు. అలా అనుకోదునా, పాప 4 రోజుల నుంచి అన్నయ్య వాళ్ళు కూడా సరిగ్గా తినలేదు. మేము తిని వాళ్ళకు కూడా తీసుకెళ్తాం వదినా. కుదరదని చెప్తున్నాను కదా. మీరు తిన్నది కాక మళ్ళీ మీ అన్నయ్య వాళ్ళకు కూడా తీసుకెళ్తారా? నేను చేసిన వంటని తెలిసిందంటే ఇప్పటిదాకా గొడవే అయ్యింది. ఈసారి ప్రళయమే. మీ అన్నయ్య చూస్తే ప్రమాదం. ముందు ఇక్కడి నుంచి పోండి. ప్లీజ్ వదినా, నీ కాళ్ళు పట్టుకుంటాం వదినా. మేం కూడా ఇక్కడే తింటాం, కాదనకు వదినా. ప్లీజ్ వదినా. అవును వదినా, నీ చేతి వంట తినకుండా మేము ఇక్కడి నుంచి కదలం. అవును వదినా. అవునండి అమ్మగారు, తిన్నామండి. సరస్వతమ్మ గారు వంట ఒక్క ముద్ద తిని బెంబేలెత్తిపోయారండి బాబు. మ్మ్. అయ్యో, మీకు సిచ్యువేషన్ ఎందుకు అర్థం కావడం లేదు? మీరు తినే టైంలో మీ అన్నయ్య వస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలియడం లేదు మీకు. నీ ప్రాబ్లం అన్నయ్య వాళ్ళకి తెలుస్తుందనేగా మేం చెప్పవద్దునా. మా అందరికీ కలిపి క్యారేజ్ కట్టు, హోటల్ నుంచి తెచ్చామని చెప్పి మేం కూడా వాళ్ళతోనే తింటాం. ప్లీజ్ వదినా. అది కాదు నాని. వదినా, నువ్వు క్యారేజ్ కడుతున్నావు అంతే. వదినా ప్లీజ్ వదినా. ప్లీజ్ వదినా. వదినా వదినా ప్లీజ్ వదినా. ప్లీజ్ వదినా. వదినా. ఏంటిది? సరే, అమ్మయ్యా, నాని, ఆ? అదేంటి క్యారేజ్ చేతిలో? హోటల్ నుంచి ఫుడ్ తీసుకొచ్చాం వదినా. ఎందుకు? సరస్వతి వండిందిగా. వండింది వదినా, కానీ అందులో ఉప్పు కారం ఎక్కువ ఉన్నాయి. 3-4 రోజుల నుంచి ఎవరూ ఇంట్లో సరిగ్గా భోంచేయట్లేదు కదా, అందుకే హోటల్ నుంచి క్యారేజ్ తెచ్చాం. మార్తి, వెళ్ళి ఏర్పాట్లు చెయ్యి. అలాగేనండి. దాక్షాని, త్వరగా భోజనం వడ్డించు, తిని మళ్ళీ షాప్కి వెళ్ళాలి. సరేనండి. పదండి. మీరు కూడా కూర్చోండిరా. క్యారెట్స్ తెచ్చారేంటి? ఇంట్లో వంట చేయలేదా? నాని వాళ్ళు హోటల్ నుండి తెచ్చారండి. హోటల్లోనా? అంటే సరస్వతి వంట చేసిందన్నయ్య. పాపం వంట తనకి కొత్త కదా, తినేలా లేదు, అందుకే బయట నుంచి తీసుకొచ్చాం. వాసన చూస్తుంటేనే టేస్ట్ చాలా బాగుందన్నట్టు అనిపిస్తుంది. ఏదో మంచి హోటల్ నుంచే తెచ్చుంటారులే. వడ్డించు. నాని, భోజనం ఏ హోటల్ నుంచి తెచ్చారు? ఈ మధ్య కొత్తగా ఒక హోటల్ పెట్టారన్నయ్య, అక్కడి నుంచి తెచ్చాం కదరా నాని. అవునన్నయ్య.
అవును బాబు, అక్కడ భోజనం బాగుంటుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ చేతి వంట తింటే అమృతం అంటండి. ఎలా వండుతున్నారు కానీ బాగా రుచిగా ఉంటున్నాయంటండి.